టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంశంలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, రాత్రి 11:22 వరకు ఉంది. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 5:20 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు చంద్రుల సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి కుజ బుధుల సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు కూడా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడిన విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజెక్కించుకోగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు మహిళలు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. నిర్భయంగా కార్యక్రమాలు చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా అవగాహనతో కూడినటువంటి విషయాన్ని కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిలో రాణింపు ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పొరపాట్లు ఆకస్మికం. నూతన కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. సమస్యలు ప్రబలమవుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగా వారు కొనసాగించలేకపోతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ కూడా పరాజయాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి గట్టి పట్టుదలతో కూడిన స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత మహిళలకు పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా వ్యాపారంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. స్థిరాస్తి విక్రయాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. అపజయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. ఆందోళన పెరుగుతుంది. అకారణ కలహాలు కూడా విరోధాలుగా మారేటువంటి సమస్యలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీతో కూడిన విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళన సినీ రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పునఃప్రయత్నాల ద్వారా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు ప్రాప్తిస్తాయి. అనుకూలత పొందగలుగుతారు.
ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా స్ఫూర్తిని పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేసి అంతిమ విజయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. విమర్శలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధ్యపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభ న్యాయపాత వృత్తి వారికి గుర్తింపబడుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. మొండి ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు గృహపరంగా లాభిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత కార్యకలాపాలు విద్యార్థులకి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు కలిసి వస్తాయి. భాగస్వాముల ద్వారా అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు రూపొందించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక బలం లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు వృత్తిపరంగా లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. సందేహాలు నివృత్తి కాబడి తద్వారా విషయాలు కూడా వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ధీశక్తి పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు. సహాయ సహకారాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి క్రమక్రమంగా లభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ, స్థిరమైనటువంటి ఆలోచన పద్ధతి విద్యార్థులకు ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. విమర్శలకి గురైనటువంటి సంఘటనలు ఉంటాయి, వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు మాత్రం నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూల ప్రభావం ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు కూడా క్రమక్రమంగా లభిస్తాయి. గట్టి కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి, కార్యదీక్ష తప్పనిసరి.
నిస్సహాయ పరిస్థితులు వ్యాపారంగా వారికి ఉన్నప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా పుంజుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి మందత్వం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు మహిళలను వేధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఆందోళన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. మహిళలకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన తగ్గుతుంది. వృత్తిపై కీలక బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. సినీ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి మెలకువలు వృత్తిపరంగా లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆహ్లాద పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. హనుమంతుడి సాధనలో ముఖ్యంగా కొన్ని నియమాలు పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజ చేసేవాళ్ళు గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరాన్ని ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అలంకరించాలి. అలాగే హనుమంతుడిని పూజించే సమయంలో ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి తామర పుష్పాలు, పొద్దుతిరుగుడు పూలు, ఎర్ర మందారాలు వీటిని ఉపయోగిస్తూ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆంజనేయుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు 5 ఒత్తులు విడిగా వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి దక్షిణముఖంగా కూర్చొని ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో పారిజాత పుష్పాలు, కలువ పూలు, మల్లెపూలు, నందివర్ధనం పూలు, ఎర్రగన్నేరు పూలు, మందార పూలు వీటిలో వేటితో ఆంజనేయ స్వామిని పూజించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే ఆంజనేయ స్వామికి త్రిసంధ్యలలో నైవేద్యాలు సమర్పిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉదయం పూట ఆంజనేయ స్వామికి బెల్లము, కొబ్బరితో తయారు చేయబడిన పదార్థాలు, మధ్యాహ్న సమయంలో నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు, రాత్రి సమయంలో అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఆంజనేయ ఆరాధన చేసినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే పరిగణిస్తాయి. అంటే ఒక్కొక్కసారి ఆపద వచ్చినా కూడా ఆ ఆపద అదృష్టవంతంగా మారుతుంది. దీనికి తార్కాణం మహాభారతంలో భీముని కథ అందరికీ తెలిసిందే. అయితే ఈ మానవ జీవితంలో అదృష్టం కలగడానికి
ఎటువంటి విధి విధానాలు పాటించాలి? మానవునికి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటి అని ఆలోచన చేస్తే అదృష్ట జాతకులుగా మారటానికి ప్రతి ఒక్కరూ చేయవలసిన ముఖ్యమైన పని సూర్య ఉపాసన. సూర్య భగవాన్ని ఆరాధన చేసేటువంటి వారికి ఆరోగ్యం తప్పనిసరిగా వస్తుంది. అంతేకాదు గృహాన్ని నిర్మాణం చేసిన సూర్యకిరణాలు ఇంటిలోనికి పడేటట్టుగా గృహ నిర్మాణం చేస్తే అదృష్టం వరిస్తుంది. ఇక్కడ కిరణపుంజాల యొక్క ప్రభావం తెలుస్తోంది. అందుచేతనే సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మానవ జీవితానికి కేవలం అదృష్ట జాతకం ఒక్కటే కాదు, దీనికి తోడుగా దైవ చింతన కూడా ఉండి తీరాలి. దైవ చింతన రేఖ ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి అదృష్ట జాతకుడుగా పరిగణింపబడతాడు. జీవితంలో వచ్చేటువంటి దురదృష్టాన్ని సైతం కూడాను నెట్టి పారవేసి అదృష్టం వైపు పయనిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుకనే ధనయోగ రేఖ అని చెప్పేసి అరచేతిలో ప్రతి వాళ్ళు అడిగేటువంటి ముఖ్య విషయం, అసలు ధనరేఖ ఉందా నాకు అంటారు. ధనరేఖ యొక్క గొప్ప విషయాన్ని గురించి ప్రతి వాళ్ళు కూడాను అవగాహన చేసుకోవాలి. అరచెయ్యి యొక్క అడుగు భాగం నుంచి ప్రారంభమై శని స్థానం వరకు గనక వచ్చి గనక ఉన్నట్లయితే ఇట్లా సరాసరి రేఖ శని స్థానం వరకు ఒకే గీత గనక ఉంటే అదృష్ట రేఖ అంటారు దాన్ని. ఈ అదృష్ట రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్ప అదృష్టవంతులు అవుతారు. అయితే ఈ రేఖ జర్రిపోతులా మాత్రం ఉండకూడదు. జర్రిపోతంటే లావుగా నల్లగా ఉంటే చాలా దురదృష్టం. గులాబీ వన్య కలిగి చక్కగా పెన్సిల్తో కనుక సన్నటి గీత గీస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనుక ఉంటేనే ఆ వ్యక్తి అదృష్ట జాతకుడు. ఇది సత్యం. ఈ రేఖ ఉన్న ప్రతి వాళ్ళు అదృష్ట జాతకులే అని చెబుతోంది శాస్త్రం. ఇది అరచెయ్యి అడుగు భాగం నుంచి ప్రారంభమై చిన్నతనం నుంచి కూడాను ఉన్నట్లయితే చిన్నతనంలోనే బాధ్యతలు అనేటువంటివి స్వీకరించి ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ జీవితంలో చాలా అదృష్టవంతుడిగా వెలుగొందుతాడు అని చెప్పేసి శాస్త్రం. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడాను తట్టుకొని నిలబడేటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది ఆ రేఖ గనక ఉన్నట్లయితే ఏ వ్యక్తికైనా సరే, అదృష్ట జాతకునికి. అలాగే అదృష్ట రేఖ జీవిత రేఖ నుంచి ప్రారంభమై శనిస్థానం చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి స్వయం కృషితో జీవితంలో చాలా గొప్పగా అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేకుండానే గడుపుతాడు. స్వంత నిర్ణయాలన్నీ కూడా ఆయనే తీసుకుంటాడు. విజయాన్ని సాధిస్తాడు. ఓటమి అనేటువంటిది ఉండదు. ఓటమి లేకుండా విజయసిద్ధిని సాధించేటువంటి లక్షణం ఉంటుందన్నమాట. అరచేయి కింద భాగంలో ఈ అదృష్ట రేఖ ప్రారంభమై ఆత్మరేఖ దగ్గర గనక ఆగిపోతే, కొంతమందికి చివరి దాకా ఉండదు ఈ ధనరేఖ, ఈ యొక్క ఆత్మరేఖ వద్ద ఆగిపోతుంది. అలా గనక ఆగిపోయినట్లయితే కష్టపడి సంపాదిస్తారు, కానీ ఆ సంపాదన అంతా కూడా అయిన వారికి, బంధువులకు, ఇష్టపడేటువంటి వారికి ఖర్చు పెడతారు స్వార్థం లేకుండా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అంటే సంపాదించారండి, అంతా కూడా వాళ్ళ కోసమే వినియోగించారు అంటారు. ఇక్కడ గ్రహించవలసిన ముఖ్య సూత్రం ఇదే. ధనరేఖ గనక బుద్ధిరేఖ దగ్గర గనక ఆగిపోయి ఉంటే ఆ వ్యక్తి సంపాదన నిలవదు. లక్షలు కోట్లు సంపాదించినా చివరికి ఏమీ ఉండదు అన్నమాట. ధనరేఖ బుద్ధిరేఖ నుంచి ప్రారంభమై
ఆత్మరేఖ దగ్గర ఆగిపోయినట్లయితే బాల్యంలో ప్రారంభ దశలో ఆదాయం మాత్రం ఉండదు. 35 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాతనే స్వంత తెలివితేటలతో చాలా గొప్పగా సంపాదిస్తారు. జీవితాంతం వరకు ఆ సంపాదన ఉంటుంది. ఖర్చు మాత్రం చేయకుండా జాగ్రత్త పడతారు. అంటే కష్టాలు అనుభవించారు కాబట్టి వామ్మో డబ్బు చాలా అవసరం అనే భావన వస్తుంది. కష్టపడి సంపాదించిన వ్యక్తికే డబ్బు విలువ తెలుస్తుంది అంటూ ఉంటారు సామెత. ఇక్కడ ఈ రేఖ ఆ తత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఈ రేఖ తత్వమే అది. అందుకని బుద్ధిరేఖ నుంచి ప్రారంభమై ఆత్మరేఖ వైపు పయనిస్తే ధనరేఖ, వాళ్ళు బాల్యంలో కష్టపడతారు. 35 సంవత్సరాల తర్వాత చాలా గొప్పవాళ్ళుగా మారటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా అరచేతిలో నుండి ఊర్ధ్వరేఖలు ఉండాలి, కిందకి రేఖలు దిగకూడదు. ఊర్ధ్వంగా పయనిస్తున్నట్టు ఉంటేనే గౌరవం పెరుగుతుంది, ఆదాయం మెండుగా ఉంటుంది, పలుకుబడి పెరుగుతుంది, ఏ పని చేసినా అదృష్టం వస్తుంది అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకాంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. జాతకంలో కుజయోగం, కుజగ్రహ యోగం అనే యోగం ఏదైనా ఉందా? అది దోషమా శుభకరమా? కుజగ్రహ దోషం, కుజ సంబంధితం, కుజనామం, అంగారకం అని అనగానే వినగానే అందరూ ఉలిక్కి పడుతూ ఉంటారు. ఈ అంగారకునకు సంబంధించినటువంటి కారకత్వాలలో భూమి, వివాహము, ప్రయాణము, స్వర్ణము, యుద్ధము, విజయము, గాయాల బారిన పడడము, అలాగే అనేక విధాలుగా ఉండేటటువంటి యుద్ధ విద్యల, శస్త్రాస్త్ర విద్యల ప్రాప్తి అనేకం స్వర్ణంతో సహా ముడిపడి ఉంటాయి. కుజగ్రహ అనుకూలత ఉంటే స్వర్ణం ధరించేటటువంటి అదృష్టం లభిస్తుంది. కుజగ్రహంతో చంద్రుడు కూడా ఏదైనా యుతి యోగం కలిసి ఉన్న ఎడల చంద్రమంగళ యోగం అంటూ రాజరికమైనటువంటి పదవి కూడా సంప్రాప్తమవుతుంది అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ మార్గంలో మనం గమనించినట్లయితే కుజగ్రహం వల్ల కలిగేటటువంటిది యోగం శుభకరమైన యోగం కూడా. యుద్ధంలో గెలవాలి, పరాజయం పొందకూడదు, రాజకీయంగా చక్కటి పదవి రావాలి, పదవి లేకుండా రాజకీయాలలో దీర్ఘకాలం కొనసాగించితే ప్రయోజనం ఏమిటి? అలా కాకుండా ప్రయోజనం సాధించాలి, పదవిని పొందాలి, ప్రజలకు ఉపకారంగా మనం పనిచేయాలి. కుడి చేతి మధ్య వేలికి పగడం అనే రత్నాన్ని 3 క్యారెట్లకు తగ్గకుండా కాస్త పెద్దదిగా వృత్తాకారంలో ఉండేటటువంటి పగడాన్ని ధరించిన ఎడల పదవి లభిస్తుంది, రాజకీయమైన హోదా మనకు లభిస్తుంది, భూ సంబంధమైన వ్యవహారాలలో లావాదేవీలలో విజయం చేకూరుతుంది. వివాహపరమైన చిక్కులు కూడా కుజరికారకంగా కనిపించినప్పుడు ఇది కుజగ్రహం వల్ల కలిగేటటువంటి అవయోగం, వ్యతిరేక యోగం అని కూడా జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. ధరణే గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ కుజగ్రహానికి సంబంధించినటువంటి ఈ ధ్యాన శ్లోకంలో కుజగ్రహం మంగళకరమైనటువంటి గ్రహం అనే అర్థంతో కూడా మంగళుడు అనే పేరు కూడా మనం కుజగ్రహానికి ఉండేటటువంటి ఆ నామాలలో గ్రహించవచ్చు. మంగళకరమైనటువంటి స్వరూపం అంటే వివాహానికి సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగించి సత్వరమే వివాహకారకత్వాన్ని కూడా అందించేటటువంటి నేపథ్యంలో మరి ఈ కుజగ్రహ దోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది అనడంలో ఉండే అంతరార్థం ఏమిటి? కుజగ్రహం వల్ల మాట పెళుసుగా మారుతుంది. యుద్ధతత్వం ఉన్న కారణం చేత 2వ ఇంట కుజగ్రహం ఉన్న ఎడల మాట పెళుసు. ద్వితీయం వాక్కుకు సంబంధించిన స్థానం. అలాగే 4వ ఇంట కుజగ్రహం ఉన్న ఎడల ప్రయాణాలకు సంబంధించిన భావన కనుక ప్రయాణ దోషాలు, ప్రయాణాలలో ప్రమాదాలు ఘటించే అవకాశం.
అలాగే 7వ ఇంట కుజగ్రహం ఉన్న ఎడల సప్తమం ద్యూనమస్తంచ కామో వివాహో జామిత్రం భార్యేతి విధిదర్శితం. ఇల్లాలు, అత్తగారు, భర్త, భార్యాభర్తల అనుబంధం, అత్తవారిల్లు. కనుక 7వ ఇంట కుజగ్రహం ఉన్న ఎడల యుద్ధం. ఆ కారణం చేత అత్తవారితో కళత్ర దోషం, జామిత్ర దోషం. 8వ ఇంట కుజగ్రహం ఉన్న ఎడల ఆయుర్దాయ భావానికే భంగం, అరిష్టదాయకం. ఈ విధంగా 2, 4, 7, 8 అనే భావాలలో ప్రధానంగా కుజగ్రహం సంచారం చేస్తూ ఉన్న ఎడల లగ్నం నుంచి అలా ఉన్నటువంటి స్థితికే కుజదోషం, కుజగ్రహ దోషం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ దోషం ఉన్నప్పుడు తొలగించుకునే నిమిత్తమే పాటించాల్సిన పరిహారాలు, పరిష్కార మార్గాలలో ఎరుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని అర్హులైన వారికి దానంగా ఇవ్వాలి. అలాగే వివాహ సంబంధమైన దోషాలు అధికంగా ఉన్నవి అనుకున్నప్పుడు త్రికోణాకారంలో 3 కోణములతో ఉన్నటువంటి పగడం రత్నాన్ని 3 క్యారెట్లకు తగ్గకుండా ఉండేటటువంటి త్రికోణాకారంలో ఉండేటటువంటి పగడం రత్నాన్ని కుడి చేతి మధ్య వేలికి వెండి లోహంలో ధరించాలి. ఇది మరిొక సులభమైన పరిష్కార మార్గం. అలాగే కందులు, కందిపప్పు వీటిని బెల్లంతో మేళవించి గోవుకు ఆహారంగా అందిస్తే కూడా కుజగ్రహ సంబంధిత దోషం తగ్గుముఖం పడుతుంది అని కూడా ప్రమాణం. కుజగ్రహ నివారణ నిమిత్తమే శాస్త్రం సూచించేటటువంటి పరిహార పరిష్కార మార్గాలలో బెల్లం కూడా ప్రధానమైనది. ఈ నేపథ్యంలో బెల్లాన్ని దానం ఇవ్వాలి. తరచుగా ఈ పరిష్కార మార్గాలన్నీ వింటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. నూతనంగా ఏదైనా ఒక పరిష్కార మార్గం ఉందా అంటే తీవ్రమైన కుజదోషం ఉన్న ఎడల మాట అనుకోకుండానే కటువుగా వస్తుంది. ఇతరులకు మనోవ్యధ కలిగించిన వారం అవుతాం. త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఈ కోపం తగ్గించుకునే నిమిత్తమై పాటించేటటువంటి పరిహారాలలో బడి, అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, ఆసుపత్రి లేదా ఎవరైనా అలా ప్రయాణికులు నివసించే లేదా కాసేపు విశ్రాంతి తీసుకునే నిమిత్తమై ఏర్పాటు చేసేటటువంటి శాల, హాల్ అలాంటి చోట సున్నం వేయించాలి. బడికి సున్నం వేయించిన, గుడికి సున్నం వేయించిన, అన్నదానం చేసేటటువంటి సత్రానికి వెళ్ళ సున్నం వేయించిన, ఆసుపత్రికి సున్నం వేయించిన, ఆసుపత్రిలో ఉండేటటువంటి వారికి ఔషధములు, మందులు, మెడిసిన్స్ అందించిన కుజగ్రహ దోషం సులభంగా నివారణ అవుతుంది. కుజగ్రహ కారకత్వాలలో ఔషధాలు కూడా ప్రధానమైనవి కనుక అర్హులైన వారికి, ఆపదలో ఉన్న వారికి, అవసరంలో ఉన్న వారికి అత్యవసర సేవలు అందించే నిమిత్తమై మనం ఔషధాలను అందిస్తే కూడా అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. తొందరగా వెంటనే కుజగ్రహ దోష నివారణ కావడంతో సమస్యలు మటుమాయమవుతాయి. భూ సంబంధమైన లావాదేవీలు చక్కబడతాయి, లాభాలు మనకు కనిపిస్తాయి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. ఈ పరిహారాలన్నీ పాటించే నిమిత్తమై చెప్పబడినటువంటి వారం మంగళవారం, కుజవారం. కుదిరితే మంగళవారం నాడే ఈ పరిహారాలన్నీ పాటించవచ్చు. కుదరని ఎడల వారంలో ఇంకే వారం నాడు పాటించినా కూడా తప్పక చక్కటి ప్రయోజనమే సాధించుకోగలుగుతారు. కావలసిందల్లా విశ్వాసం, నమ్మకం, వీటన్నిటికీ పెట్టుబడి. నవగ్రహాలలో గ్రహాలన్నీ ఎక్కడో ఉన్నాయి. మార్స్ అన్న పేరిట మనం ఏదైనా యాంత్రిక పరికరాల ద్వారా గ్రహమండలంలో ఒక గ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఆకాశంలో కాషాయ వర్ణంలో ధగాయమానంగా భూమికి దగ్గరలో మెరిసిపోయేటటువంటి ఉపగ్రహానికి ఇంత శక్తులున్నాయా అని ఆధునికులు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ జ్యోతిర్విజ్ఞానంలో ఈ కారకత్వాలన్నీ కూడా నీడలు, వెలుగు కిరణాల ద్వారా మనం పొందవచ్చును. ఆ ఫలితాంశాలను అనుభవించవలసి ఉంటుంది. తప్పక వాటిని సవిచూడవలసి ఉంటుంది. తప్పించుకోలేం అంటుంది జ్యోతిర్విజ్ఞానం. జ్యోతిష్యులలో ఉండేటటువంటి లక్షణమంతా కూడా ఆ కిరణాల ద్వారా, కాంతి కిరణాల ద్వారా మనలో మంచి చెడు అనే ఆలోచనలను పెంచడం. వెలుతురు అవసరానికంటే కూడా ఎక్కువగా మన మీద ప్రసరించిన ఎడల కన్నులకు అరచెయ్యి అడ్డు పెట్టుకుంటాం. ఏమిటి వెలుతురు తగ్గించండి అంటూ ఉంటాం. వెలుతురు
అవసరమైన దానికల్లా కూడా తక్కువగా ఉంటే కూడా కంటికి కనిపించడం లేదండి, కాస్త వెలుతురులో అంటూ ఉంటాం. మేక్ హె వెల్దీ వెన్ సన్ షైన్స్ అనే ఆంగ్ల సామెతను కూడా వింటే వెలుతురు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ వెలుతురుకు సంబంధించిన జ్ఞానమే జ్యోతిర్విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం. వాటికే గ్రహాలు గ్రహించేవి అని పేరు. అయస్కాంతానికి సంబంధించిన ఒకానొక ధర్మాన్ని మనం గమనించినట్లయితే ఇనప ముక్క పైన క్రమ పద్ధతిలో అయస్కాంతముతో అలా రాపిడి కలిగించిన ఎడల ఆ ఇనప ముక్క అయస్కాంతంగా మారుతుంది. అంతేకాని అయస్కాంతం ఇనప ముక్కలాగా మారిపోదు కదా. కనుక మనం కూడా వివేకాన్ని, విజ్ఞానాన్ని బోధించేటటువంటి సనాతన ఆర్ష సంప్రదాయాల పట్ల, విశ్వాసాల పట్ల, దైవానికి సంబంధించిన జ్ఞానం పట్ల అనురక్తిని పెంచుకోవాలి. వాస్తవాన్ని గ్రహించేటటువంటి ఆలోచన పెంచుకోవాలి. మనం కూడా గ్రహించేటటువంటి శక్తిని పెంచుకోవడం కోసమే పరిహారాలు, పరిష్కార మార్గాలు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. మంగళవారానికి సంబంధించిన పరిహార పరిష్కార మార్గాలలో వివాహానికి సంబంధించి త్రికోణాకారంలో ఉన్నటువంటి రత్నం, భూ సంబంధమైన లావాదేవీలలో వృత్తాకారంగా ఉన్నటువంటి రత్నం, ప్రయాణాలలో ప్రమోదాలు కాకుండా ప్రమాదాలు వస్తున్న ఎడలా 4 కోణాలతో సమచతురశ్రమంగా ఉండేటటువంటి రత్నం, కుజగ్రహ దోషాల నివారణకు రత్నధారణ మాత్రమే అత్యుత్తమమైనటువంటి, అతి సులభమైనటువంటి పరిష్కార మార్గం అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుడి చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుడి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటి వచ్చిన యాత్రికులకు అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ, భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి? అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచే? ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి? ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుణ్ణి చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రతకల్పం చెయ్యి అన్నాడు. అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడు ఎవరు? విష్ణువుకి మేనల్లుడు. ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదూ. మేనమామ అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు? ఎందుకు అంటే దానికి ఒక సారస్యం చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు మేనమామల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమామ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నాను అన్నాడు. అయ్య బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటి అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడి. అప్పటి నుంచి మేనమామ విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు. కాబట్టి ద్రవిడ దేశంలో ఈ కథ చెప్తుంటారు దాని గురించి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాప నిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయనురా మేనల్లుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతుంది. ఆయన తిరిగి వచ్చాడు.
ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు? బుద్ధి గడ్డి తిని సంగదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు శతధన్వుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములున్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉండు, ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు, రాజుకి వద్దు నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా? పైన సూర్యవాక్కుంది, అది ఉండాలి అంటే సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహిశౌచములు ఉండాలి, అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాప నిందలు పోయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాప నిందలు పోగొట్టుకున్నాను, సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా? ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది అన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే నన్ను చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందలు రావు. ఒకవేళ శమంతకోపాఖ్యానం ఇన్ని బలుపులు సగం చెప్పాక మర్చిపోతే ఎలాగరా? మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే మామయ్య కంగారక్కర్లేదు, ఇవంతా చదువుకోలేకపోతే సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవహ్యేషా శమంతకః, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు, వినాయక వ్రత కల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టే. కాబట్టి నీలాప నిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది? మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాప నిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది. కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాప నిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. అంతటి అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణము కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి. శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. తతస్య ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేతి తిదైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి అంటే రావణాసురుడికి వరం కాదు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరమడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి నరుడిగా రావడం కోసమని కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి, రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు. అందుకే అంటారు హనుమ సుందరకాండలో సుగ్రీవో నహిదేవో యమ్నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ అంటారు. సుగ్రీవుడు కూడా గంధర్వుడు కాడు, యక్షుడు కాడు, పన్నగుడు కాడు, ఆయన వానరుడు, రాముడు నరుడు, వాళ్ళిద్దరూ కలిసి వస్తే రావణ నువ్వు నిలబడవంటారు. కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు.